దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళారా, ఎవరే కాలమున్న ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకు తోడైనాడు కనుక గడిచిన రాత్రి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా సజీవ లెక్కలు ఉంచాను. దేవునికి మనం ఎంతగానో రుణస్థులము. ఎవరే కాలమున దేవుని యొక్క వాక్కు మన దగ్గరకు వస్తుంది కనుక మనం అందరం కూడా స్వీకరించి దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయన మాటలను చెవిగినప్పుడు ఆయన కృప మనల్ని విస్తరింపజేస్తూ ఉంటుంది. కనుక ఎవరి కాలమున దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పిల్లరా, దేవుడు మనకు మార్గమైన ప్రభు చెప్పాడు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. ఆయన మార్గములో నడవాలని ప్రభు ఆజ్ఞిస్తున్నాడు. ఆయన మార్గము చాలా శ్రేష్టమైనది. ఆయన మార్గము ఉన్నతమైనటువంటి మార్గం. బైబిల్ చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్తున్నాడు, ఒక పాపుల మార్గములో నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడని చెప్తుంది. పిల్లారా, కీర్తన 1వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే దుష్టులు ఆలోచన చెప్తున్న ఒకటి ఆలోచన, పాపుల మార్గం 2 మార్గం, 3 అపహాస్యకులు కూర్చున్న చోటు కూర్చుండు. అపహాస్యకులు, పాపులు, అపహాస్యకులు, దుష్టులు. 2 ఆలోచన, మార్గం, కూర్చుండి స్థలం. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. దుష్టుడి యొక్క ఆలోచనలు మనకి అనేక విధాలైనటువంటి వారిగా చేస్తాయి. వారి ఆలోచనల ద్వారా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచనలు మన మీద నిలబడకుండా ఉండాలని వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. వాడి ఆలోచన వచ్చినప్పుడల్లా దేవుని ఆలోచన పక్కకి. బైబిల్ చెప్తుంది, ఆయన పేరు ఆలోచనకర్త, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆయన పేరు ఆలోచనకర్త. పిల్లరా, మనము దేవుని ఆలోచనతో నడిస్తే మనం నడవలసిన మార్గంలో మనం నడిపిస్తాడు. బైబిల్ చూడండి, చాలా చక్కగా అని చెప్పినటువంటి మాటలు చూడండి. పిల్లరా, నీవు నడవలసిన మార్గం నేను నడిపించదును, నీ మీద దృష్టి ఉంచి నువ్వు నడవలసిన మార్గం నేను నడిపిస్తానని ప్రభు చెప్పారు. మన మీద దృష్టి ఉంచి మనం నడవలసిన మార్గమున మన దేవుడు నడిపిస్తాడు. కీర్తన 32వ అధ్యాయంలో 8వ వచనం అంటాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదు. చూసారండి, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదు. వాడి ఆలోచన తీసుకుంటే మనం సరైన మార్గంలో నడవాలి. వాడి ఉద్దేశాలు మనం ఆలోచన చేస్తే మనం దేవుని ఆలోచన పక్కకి వెళ్ళిపోయి. అందుకని దేవుని ఆలోచన కంటే, దుష్టుని యొక్క ఆలోచన కంటే దేవుని ఆలోచన చాలా శ్రేష్టమైనది. దేవుని ఆలోచన చాలా ఉన్నతమైనది. అందుకని దేవుని మార్గము వేరు, దుష్టుడి మార్గం వేరు. అందుకని పాపుల మార్గం నిలవక అంటాడు. దుష్టుడు ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోటు కూర్చోండి. వాడు ఆలోచనలు చేయకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక దేవుడి సన్నిధిలో పరిశుద్ధులతో కూర్చుంటే పరమనున్న దేవుని యొక్క సన్నిధిని ఆవరింపజేస్తాడు. పరిశుద్ధుల యొక్క సావాసం, పరిశుద్ధుల యొక్క కార్యం. నేను ఏమంటాను తెలుసా, దేవునితో సావాసం చేయాలి, దేవునితో స్నేహం చేయాలి, పరిశుద్ధులతో సావాసం చేయాలి. ఎవరితో స్నేహం? దేవుడితో. సావాసం పరిశుద్ధులతో. దేవునితో స్నేహం చేయొచ్చు, పరిశుద్ధులతో సావాసం చేయొచ్చు. నువ్వు కూర్చునే స్థలం ప్రభు చెప్పాడు, నువ్వు కూర్చునుట, నుంచునుట, లేచుట, నడుచుట, నువ్వు పడుకునుట నాకు తెలుసా. మనం కూర్చునే స్థలము దేవుని యొక్క ఆలోచన. అనేది మార్త
విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరియా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. ఇలారా మనం దుష్టుడు ఆగం చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలువక అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చోండి. అపహాస్యకులు దేని గురించి మాట్లాడుకుంటారంటే వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. మనము దేవుని గురించి మాట్లాడే స్థలం దేవుని పాదాలు, దేవుని సన్నిధి. బైబిల్ చెప్తుంది, 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారు, వారి మధ్యలో మనం ఆయన మధ్యలో కూర్చొని, ఆయన సన్నిధిలో కూర్చొని, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే అంత ధన్యులము. చూసారా? ఫస్ట్ యొక్క మార్గం గురించి చెప్తాయి. పరిశుద్ధుల యొక్క మార్గంలో దేవుడు సన్నిధి మనకు తోడుగా. ప్రభు చెప్పాడు, నీ మార్గం ఆయన అప్పగించము, నీ మార్గములన్నీ ఆయన సరళం చేస్తాడు. నీ త్రోవలు ఆయనకి అప్పగించాలి, నువ్వు వెళ్ళే మార్గాలు ఆయన అప్పగించాలి. నీ భారం ఆయన మీద మోపితే ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. నీ భారాన్ని ఆయన మోస్తాడు కదా. బైబిల్ చెప్తుంది, నీ పనుల భారం ఆయన మీద మోపు, ఆయన నీ ఉద్దేశాలను సఫలం చేస్తాడు. నీ ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. నీ ఉద్దేశాలు సఫలం చేయాలన్నా నీ భారం ఆయన మీద మోపాలి కదా. నువ్వే మోస్తా ఉంటావు నీ భారం, నువ్వే ఆలోచన చేస్తూ ఉంటావు, నువ్వే తలంపులతో నువ్వే నీ కార్యాలన్నీ నువ్వే చేయాలని ఆలోచన కలుగుతావు. నేను చెప్తున్నాను, నీ ఆలోచన అంతా దేవుడు పెడితే నీవు నడవలసిన మార్గం ఆయన చూపిస్తాడు. నీకు మంచి ఆలోచన. రెండో భాగంలో పరిశుద్ధుల యొక్క మార్గం మనకు నీతి మార్గం. పరిశుద్ధుల యొక్క మార్గం నడిస్తే పాపము మనం అంటాం. 119వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో 2 వచనాలు చదివితే అక్కడ రాయబడుతుంది, పరిశుద్ధుల యొక్క మార్గం. చదవండి. 119వ అధ్యాయంలో 2వ వచనం లేక 3వ వచనం, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. దేవుని మార్గంలో నడుచుకుంటా ఉంటే ఏ పాపం చేయరు. ఎందుకు చేయరు అంటే ఆయన మార్గం దేవుని మార్గం కదా. దేవుని మార్గంలో నడిచే ప్రతి ఒక్కరు కూడా ఏ పాపము చేయరని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన మార్గము శక్తివంతమైంది. ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎదుర్కోలేరు. ఆయన మార్గము చాలా శ్రేష్టమైనది కనుకనే ఆ మార్గం నడిస్తే ఏ పాపము చేయరు, చేయడానికి వీళ్ళు. ఆ సత్యమైన మార్గము చాలా శ్రేష్టమైన మార్గం అంటున్నారు. ఇక్కడ రెండో భాగంలో 35వ అధ్యాయం యెషయా గ్రంథం రాయబడింది. మీరు బాగా వినండి, బాగా చదవండి. 8వ వచనం, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనపడు, అది అపవిత్రుల పోకూడని మార్గం. ఆ మార్గం, అది మార్గమున సోమరి పోవారి ఏర్పరచబడకు, 3 లైనను దానిలో నడుచుతూ త్రోవ తప్పక ఉండునట. దేవునికి మహిమ కలుగుతుంది. ఏ మార్గం ఇది? రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనపడును, అది అపవిత్రుల పోకూడదు. ఆ మార్గం దేవుని యొక్క మార్గమే పరిశుద్ధ మార్గం, పాపుల మార్గం కాదు. దేవుని మార్గమే పరిశుద్ధుల మార్గం. ఆ మార్గం నడిస్తే ఎంత గొప్ప కాదు. బైబిల్ అదే చెప్తుంది. చాలా మంది ఆలోచన ఏంటంటే, నా మార్గం నేను నడుస్తాను, దేవుడు రాడు. సామెతలు 17వ అధ్యాయం 25వ వచనంలో, ఒక దృష్టి వారి మార్గం యథార్థంగా ఉంటుంది, అది తనకు మరణానికి. ప్రభు ఇశ్రాయేలుతో చెప్పాడు, మీరు నడవలసిన మార్గం నేను నడిపిస్తాను అని. అంటే వాళ్ళు అన్నారు, మీ మార్గం మేము నడవం, కానీ మా బాధ మేమే పడతాం. ఇర్మియా 2:17లో యేసయ్య సరైన మార్గం నడిపిస్తుండగా వాళ్ళు నడవలేదు, కానీ వారి బాధ వాళ్లే కొని తెచ్చుకున్నారు. దేవుడు నడిపించే మార్గం శ్రేష్టమైనది. దేవుడు నడిపించే మార్గం గొప్పది. దేవుడు నడిపించే మార్గం గొప్ప కార్యాలు చేస్తుంది. అందుకనే పురాతన మార్గం విచారించింది, మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి అందులో నడుచుకుంది, అప్పుడు మీకు నెమ్మది కలిగింది. కనుక దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం. కనుక నీ మార్గాలు వేరు, ఆయన మార్గాలు వేరు. అది కారణంలో భూమి మీద మార్గాలన్నీ వాడు చేశారంటే చెరిపి వేసుకున్నారు.
దేవుడు మనకు ఒక మార్గాన్ని ఇస్తున్నాడు. అదే పరలోక మార్గం. పిల్లరా, ఈ కాలమున దేవుడు నిన్ను నీ మార్గాలన్నీ కూడా ఆపి ఆయన మార్గాలకు నడిపిస్తున్నాడు. ఆయన వైపు తిరిగి ఆయన వెంబడించు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.